ఓకే స్టూడెంట్స్, మీరు కెమికల్ బాండింగ్ చాప్టర్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్లో కానీ ఎంసెట్లో కానీ నీట్లో కానీ ఓల్డ్ క్వశ్చన్స్ ఏ విధంగా అంటే ఆ పేపర్స్లో ఈ కెమికల్ బాండింగ్ చాప్టర్లో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి, వాటి యొక్క ఆన్సర్స్ ఏంటి, ఇటువంటివి మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ ప్రీవియస్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ను ఒక్కసారి మనం ఇక్కడ రివీల్ చేయడం జరుగుతుంది. కాబట్టి కెమికల్ బాండింగ్ చాప్టర్లో 100 ఇంపార్టెంట్గా ప్రీవియస్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అండ్ హింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆలస్యం ఎందుకు, వెంటనే స్టార్ట్ చేద్దాం. ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ టచ్ చేయండి. లేటెస్ట్ వీడియోలు మీ ముందు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్ us స్టార్ట్ ది వీడియో. 61 క్వశ్చన్ చూడండి. 61 క్వశ్చన్ ఏంటి ఇక్కడ చూస్తే, జేఈ మెయిన్ 2017లో ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. విచ్ హ్యాస్ మ్యాక్సిమం బాండ్ ఆర్డర్. బాండ్ ఆర్డర్ హైయెస్ట్గా ఉన్నటువంటిది ఏంటి అంటే మాలిక్యూల్ ఇక్కడ O2+ అన్నమాట. బాండ్ ఆర్డర్ చూడండి 2.5 ఉంటుంది. ఇది మ్యాక్సిమం బాండ్ ఆర్డర్. O2+ అనేది ఇక్కడ ఆన్సర్గా మనం చూడవచ్చు. ఇక 62 క్వశ్చన్ చూడండి. 62 క్వశ్చన్ చూసినట్టయితే, బాండ్ యాంగిల్ ఆఫ్ NH3 ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్. నీట్ 2020లో ఇచ్చారు చూడండి. NH3 అనేది ఇక్కడ బాండ్ యాంగిల్ 107 డిగ్రీస్. అంటే ఇక్కడ sp3 హైబ్రిడేషన్ ఉన్నప్పటికీ దీని యొక్క బాండ్ యాంగిల్ ఎంత ఉంటుందంటే 107 డిగ్రీస్గా ఉంటుంది. ఇక్కడ 109 కంటే తక్కువ బాండ్ యాంగిల్ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ రిపల్షన్స్ వల్ల ఈ విధంగా బాండ్ యాంగిల్లో తేడా ఉంటుంది. అందుకని ఇక్కడ 107 డిగ్రీస్ అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ 63 క్వశ్చన్, జేఈ అడ్వాన్స్డ్లో 2015లో ఇచ్చినటువంటి క్వశ్చన్. విచ్ మాలిక్యూల్ ఈజ్ లీనియర్ BeCl2. సో ఇది చూడండి, sp హైబ్రిడేషన్, నో లోన్ పెయిర్ ఎలక్ట్రాన్స్, లీనియర్ స్ట్రక్చర్ ఉంటుంది. సో లీనియర్ అంటే 180 డిగ్రీస్ బాండ్ యాంగిల్ ఉంటుందన్నమాట. ఇక హైబ్రిడైజేషన్ ఆఫ్ జినాన్ టెట్రాఫ్లోరైడ్ మనం తీసుకున్నట్లయితే XeF4. ఇక్కడ sp3d2 హైబ్రిడేషన్, ఇక్కడ 6 ఎలక్ట్రాన్ పెయిర్స్ ఉంటాయి, స్క్వయర్ ప్లేనార్ జామెట్రీ ఉంటుంది. కాబట్టి sp3d2 హైబ్రిడేషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ 65 క్వశ్చన్ చూడండి. బాండ్ ఆర్డర్ ఆఫ్ CO మాలిక్యూల్ ఈజ్ 3 అనమాట. బాండ్ ఆర్డర్ ఎంత దీనికంటే 3, కార్బన్ మోనాక్సైడ్ 3 అనమాట. సో ఇక్కడ మనం ఇది చూడొచ్చు ఆన్సర్ ఇవి. నెక్స్ట్ 66 క్వశ్చన్, నీట్ 2016 క్వశ్చన్ చూడండి. బాండ్ యాంగిల్ ఇన్ CO2 ఈజ్ 180 డిగ్రీస్. బాండ్ యాంగిల్ హైబ్రిడేషన్, sp హైబ్రిడేషన్, లీనియర్ స్ట్రక్చర్. కార్బన్ డైఆక్సైడ్ గురించి పూర్తిగా తెలుసుకోండి. నెక్స్ట్ 67 క్వశ్చన్ చూసినట్లయితే, జేఈ మెయిన్స్ 2019లో ఇచ్చినటువంటి క్వశ్చన్. విచ్ ఈస్ పారామాగ్నెటిక్. చూడండి, నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ తీసుకుంటే పారామాగ్నెటిక్ వచ్చేసి ఆక్సిజన్ మాలిక్యూల్. ఇక్కడ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి ఇది మనకు అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే ఆటోమేటిక్గా పారామాగ్నెటిక్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ నేచర్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఎంసెట్ 2017లో ఇచ్చినటువంటి క్వశ్చన్ 68 క్వశ్చన్ చూడండి. విచ్ హ్యాస్ స్మాలెస్ట్ బాండ్ యాంగిల్. తక్కువ బాండ్ యాంగిల్ ఉన్నది ఏంటంటే H2O మాలిక్యూల్. ఇది V షేప్ ఉంటుంది, 104 డిగ్రీస్. ఇక 69 క్వశ్చన్ తీసుకున్నట్లయితే, హైబ్రిడేషన్ ఆఫ్ కార్బన్ ఇన్ CO3 2- sp2 హైబ్రిడేషన్ ఉంటుంది. ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్ ఉంటుంది, sp2 హైబ్రిడేషన్. ఇక 70 క్వశ్చన్ మనం చూసినట్లయితే, నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఇన్ బెంజీన్. బెంజీన్లో 6 సిగ్మా బాండ్స్ ఉంటాయి, అవి కూడా 6 C బాండ్ H బాండ్స్ ఉంటాయి. పై బాండ్స్ వచ్చేసి ఇక్కడ మనము ఒక 3 పై బాండ్స్ ఉంటాయి. అట్లాగే C బాండ్ H వచ్చేసి 6 ఉంటాయి. టోటల్ కలిపితే 12 బాండ్స్ ఉంటాయి అనమాట. సిగ్మా బాండ్స్ 12 ఉంటాయి. నీట్ 2015లో ఈజీ క్వశ్చన్. ఇట్లాంటి ఈజీ క్వశ్చన్స్ మిస్ చేసుకోవద్దండి. 71 క్వశ్చన్ చూసినట్లయితే, జేఈ మెయిన్ 2020లో ఇచ్చినట్టు క్వశ్చన్. బాండ్ ఆర్డర్ ఆఫ్ N2 మాలిక్యూల్. ఇక్కడ ఇది బాండ్ ఆర్డర్ N2 మాలిక్యూల్లో 3 ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ విచ్ ఈజ్ డయామాగ్నెటిక్. O2 అనేది డయామాగ్నెటిక్. ఎందుకంటే దీంట్లో ఆల్ పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అంటే సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉండవు. పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడే అది డయామాగ్నెటిక్గా ఉంటుంది. నెక్స్ట్ 73 క్వశ్చన్ చూసినట్టయితే, బాండ్ యాంగిల్ ఇన్ బోరాన్ ట్రైఫ్లోరైడ్ 120 డిగ్రీస్, sp2 హైబ్రిడేషన్ ఉంటుంది, ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇక 74 క్వశ్చన్ చూసినట్లయితే, నీట్ 2017, విచ్ మాలిక్యూల్ సోర్స్ హైడ్రోజన్ బాండింగ్. హైడ్రోజన్ బాండింగ్ దేంట్లో ఉంటుంది చూడండి, వాటర్ మాలిక్యూల్లో హైడ్రోజన్ బాండ్ ఉంటుంది. సింపుల్ క్వశ్చన్, నీట్లో అడిగారు చూడండి. ఇక్కడ H2O అనేది, H2Oలో మనకు ఇక్కడ ఏం చూస్తామంటే హైడ్రోజన్ బాండ్స్ అనేది ఎగ్జిస్టింగ్ ఉంటుంది, వాటర్ మాలిక్యూల్. అట్లాగే మనం ఇది సింపుల్గా గుర్తుపెట్టుకో. ఇక 75 క్వశ్చన్ చూడండి. జేఈ అడ్వాన్స్ 2012లో, బాండ్ ఆర్డర్ ఆఫ్ NO మాలిక్యూల్ ఈజ్ అంటే 2.5. 11 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ టైప్ మాలిక్యులర్ ఆర్బిటల్ కాన్ఫిగరేషన్ ప్రకారం మనం చూసినట్లయితే దీనికి వచ్చేసి బాండ్ ఆర్డర్ వచ్చేసి మనం చూస్తే 2.5గా ఉంటుంది. ఇవి టోటల్ మనకు 15 క్వశ్చన్స్. ఇది సెట్ 5 క్వశ్చన్స్. నెక్స్ట్ కమింగ్ వీడియోలో కూడా అనదర్ 76 టు రిమైనింగ్ వచ్చేసి మనం ఇవ్వడం జరుగుతుంది, 15 క్వశ్చన్స్. సో ఓకే, ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. వెరీ సింపుల్ క్వశ్చన్స్ చూడండి, ఇటువంటి మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే మల్టిపుల్ చాయిస్ ఉంటాయి కాబట్టి మీరు రాసేటప్పుడు ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ 1కి 2 సార్లు మీరు ఖాళీగా ఉన్నప్పుడు చూసినట్లయితే
ఈ క్వశ్చన్స్ మీకు రిపీట్ అయినాయి అనుకోండి, ఖచ్చితంగా మీకు క్వశ్చన్స్కి అక్కడ ఆన్సర్స్ రావడం జరుగుతుంది. ఇవి ఇంటర్మీడియట్ కూడా ఉపయోగపడతాయి. ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ ఇంట్రొడ్యూస్ చేసినాక ఇటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీ వాల్యుయబుల్ టైం మా వీడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొడండి. మీ ఫ్రెండ్స్ పేరెంట్స్తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్. మీ భవిష్యత్తు కోసం ఒక బెస్ట్ క్లిక్ చాలు. కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ లేదా టాపిక్స్ చెప్పండి. We will make a video for you. Thank you for watching. See you in the next best click.